సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు గవర్నర్ కోసం కూడా చర్చ జరిగింది సార్. ఎందుకంటే ఇంకా రాజ్యాంగ అధినేతగా ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రథమ పౌరుడుగా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి కాబట్టి గవర్నరు వ్యవహరించిన తీరు కరెక్ట్ అని ఒక వర్గం, ఆయన వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని మరో వర్గం, ఇట్లా చర్చ జరిగింది. మీరేమంటారు? అంటే ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ గవర్నర్ పాత్ర పైన కొంత ప్రభుత్వ ఏర్పాటు, గందరగోళం, క్యాంపు రాజకీయాలు ఇవన్నీ చూసాం ఈ మధ్య కాలంలో. సతీష్, రాజ్యాంగ రీత్యా చూసినా, రాజకీయ వాస్తవికతను బట్టి చూసినా గవర్నర్ వ్యవహరించిన తీరు అసంబద్ధమైంది. దానికి ఏమీ ప్రాతిపదిక లేదు. ఆయన ఇచ్చిన ప్రకటనలో స్పష్టంగా ఏమని చెప్పారంటే తనకు పూర్తి మెజారిటీ ఉందని విజయ్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు అన్నారు. అంటే గవర్నర్ ముందు ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి మెజారిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆయన కోరుతున్నట్టుగా స్పష్టంగా ఉంది అందులో. నేను ఒక మాట్లాడతాను, మీరే గవర్నర్ అనుకోండి, మీకు లేఖ ఇస్తాను, నేను 200 మందితో లేఖ ఇస్తాను, ఇందులో 100 మంది రేపు అడ్డం తిరిగితే గవర్నర్ గారు ఏమైనా చేస్తారా? కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాస్తవికంగా విశ్వసించడం తప్పితే ఉన్నతలో నేను అంచనాకు వచ్చాను తప్ప నేను సాటిస్ఫై కావాలి అని చెప్పడం ద్వారా ఆలస్యం చేసి ఒక విధంగా అయోమయానికి ఆయన కారకుడయ్యారు. ఇది ఎందుకు జరిగింది? రెండోది, ఎవరు దరిదాపుల్లో కూడా లేరు. ఇంకోటి, సర్కారియా కమిషను, ఆ తర్వాత ఇంకొక కోజీ కమిషను చెప్పినట్టుగా మెజారిటీ ఉన్న పార్టీ, లేకపోతే మెజారిటీ ఉన్న కూటమి, లేకపోతే ఏకైక పెద్ద పార్టీ, లేకపోతే ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి, ఇలా 4 కొలబద్దలు ఉన్నాయి. ఇందులో ఏ కొలబద్ద ప్రకారం చూసినా విజయ్కి ఉన్న అవకాశం ఇంకెవరికి లేదు. మేము కూటమిగా ఏర్పడ్డామని గవర్నర్కి ఎవరు చెప్పలేదు. ఉదాహరణకు ఇందాక మీరు అడిగిన డిఎంకే అన్న, డిఎంకే మేము ఏర్పడ్డాము, ప్రయత్నిస్తున్నాం అని చెప్పి అది వేరు, అది ఎవరు చెప్పలేదు. కాబట్టి మీ ముందు వేరే ఆప్షన్ ఏమీ లేనప్పుడు చాలా స్పష్టంగా 116 స్థానాలతో ఒక పార్టీ ఉంటే ఆ పార్టీ అధినేతను 3 సార్లు పిలిపించుకొని, 3 సార్లు మీరు పిలిపించుకొని, తర్వాత ఆ వార్త మీలాగా మీడియాలన్నింటిలో కూడా వస్తుంటే వాటిని అవకాశం ఇచ్చి, కాబట్టి గవర్నర్ ఒక విధంగా చాలామంది ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు, అలాగే చాలామంది సినిమా నటులు కూడా చెప్పినట్టు, హీరోలు కూడా అవమానకరంగా కొంచెం ప్రజల తీర్పును కొంచెం తక్కువ చేసే విధంగా ఆయన వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. కొంతమంది అంటారు కదా, ఆయన బాధ్యత లేకుండా ఎలా చెప్తారు అంటే, మరి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళకు మెజారిటీ ఉందని తెలిసి దేవేంద్ర ఫడ్నవీస్తో చేయించారు. ఇంకొక అతి ముఖ్యమైన అంశం చెప్తున్నా, ఎక్కువగా చర్చకు రంది, ప్రజాస్వామ్యంలో మైనారిటీ ప్రభుత్వాలు చాలా ఏర్పడతాయి. కేంద్ర ప్రభుత్వంలో 1989 నుంచి 2004 వరకు మైనారిటీ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. ఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. ఇప్పుడు బీజేపీకి ఆది పురుషుడు లాంటి వాజ్పేయి గారు 1996లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు 161 స్థానాలే ఉన్నాయనుకో, 270 స్థానాలు కావాల్సిన చోట 100 స్థానాల దూరంలో ఉంటే కూడా ఆయన 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఉండి తర్వాత పరీక్ష ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారు. పివి నరసింహారావు గారు తర్వాత ఆయన పూర్తిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆయన ఎవరిని కలుపుకోవడానికి ప్రయత్నించలేదు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇందాక చెప్తున్నట్టుగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్ ప్రభుత్వం నుంచి మన్మోహన్ సింగ్ మొదటి ప్రభుత్వం వరకు పూర్తిగా అల్పసంఖ్యాక ప్రభుత్వాలే. ఎందుకంటే సభలో బలం నిరూపించుకోవటం వేరు, గవర్నర్ ముందు బలం నిరూపించుకోవటం వేరు. ఇది అక్కర్లేదు అని సుప్రీంకోర్టే స్వయంగా బొమ్మాయి కేసులో చెప్పింది. అదొక మాట. బలం నిరూపణ అంటే ఏంటి? మనం ఈ సభలో అప్పుడున్న వాళ్ళల్లో ఆధిక్యత కలిగి ఉండాలని చెప్తుంది. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? 164(1) సెక్షన్, ఒక ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు, మంత్రివర్గం సమిష్టిగా సభకు బాధ్యత వహిస్తుంది. ఈ 2 అంశాలే ఉన్నాయి రాజ్యాంగంలో. కాబట్టి దీన్ని పెంచి, దీన్ని మించి నేను సంతృప్తి చెందలేదు, నాకు చూపించలేదు, ఇవన్నీ ఒక విధంగా జాప్యం చేయడానికి, కొన్ని ఆటంకాలు కల్పించడానికి, మూడవది కొన్ని రకాల తెర వెనక శక్తులకు పని పెట్టడానికి జరిగినవే కానీ ఇంకోటి కాదు. సార్ ఇప్పుడు ఇక్కడ విజయ అదృష్టం ఏమంటే వ్యతిరేకించిన పార్టీలతో సహా, అంటే స్టాలిన్తో సహా, అలాగే అంతకుముందు విమర్శించిన కమల్ హాసన్తో సహా, విశాల్, ధనుష్ లాంటి వాళ్ళతో సహా, శ్రియా, ఇంకా ఇలాంటి హీరోయిన్లు, హీరోలు పరిశ్రమ ఏకోన్ముఖంగా సమర్థించింది. ఎందుకంటే అందరిలో ఒక సాధారణ సద్భావం, ఏదో యంగ్ హీరో వచ్చాడు, చేశాడు, మిగిలిన వాళ్ళని కాదని నెగ్గాడు, ఆయనకు ఒక అవకాశం ఇస్తే ప్రజల తీర్పు సార్థకం అవుతుంది కదా. తర్వాత తప్పులు చేస్తారు, అది తర్వాత జరుగుతుంది. అంతేగాని అవకాశం ఉన్న చోట అడ్డుపడి, మీరు అన్నట్టుగా ఇండస్ట్రీ నుంచి ఒక ఫుల్ సపోర్ట్ చాలా వచ్చింది. అది చాలా అరుదైంది. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి కానీ పరిశ్రమ ఆయనకు సన్మానం చేయలే, అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ అంత లెక్కల మీద ఉంటారు. అంత లెక్కల మీద.
సార్ ఇప్పుడు ఆ అంశాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి ప్రస్తుతం డిఎంకే నుంచి ఎంపీగా ఉన్న కమల్ హాసన్ విజయన్కి సీఎం చేయాలి, గవర్నర్ తీరు కరెక్ట్గా లేదని ఓపెన్గా మాట్లాడారు. అవును. బట్ వేరే డిఎంకేతో సంబంధం లేని రజనీకాంత్ స్టాలిన్ని కలిసి కన్సోల్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. అంటే ఈ రెండు కాంటెక్స్ట్ల నేపథ్యంలో ఒక డిస్కషన్ జరిగింది ఒకరోజు మాత్రం. అవును. అంటే రజనీకాంత్ని డిఎంకే అన్నా డిఎంకే ఒక సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేయబోతున్నారా, అలాంటిది ఏమైనా జరుగుతుందా అని కొందరు అన్నారు. నిజంగా దీన్ని ఎట్లా చూడాలి సార్, ఈ ఈక్వేషన్ని? రజనీకాంత్ స్టాలిన్కి అక్కడ సపోర్ట్ చేయటం, అదే డిఎంకేకి చెందిన కమల్ హాసన్ ఏమో విజయన్ని సీఎం చేయాలి, గవర్నర్ తీరుని తప్పుపట్టడం. ఇప్పుడు కమల్ హాసన్ అయినా లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులైనా ఇంకొకరైనా కానీ ఫెడరల్ సూత్రాల ప్రకారం ఆధిక్యత వచ్చినప్పుడు ఆయనకు చెయ్యండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇక మీరు రజనీకాంత్ గురించి అడిగిందని నేను సినిమా భాషలో సమాధానం చెప్తాను. రజనీకాంత్ దళపతి, అవును, ముమ్మాటి ఆయన తీసిన సినిమా ఫేమస్. మణిరత్నం డైరెక్టర్. కానీ విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఇళయ దళపతి అని ఒక సినిమా తీసి ఇతన్ని దళపతిని చేశాడు. దళపతి సినిమా రజనీకాంత్ది, దళపతి టైటిల్ విజయ్ది అయింది. రాజకీయాల్లో మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రజనీకాంత్ను రాజకీయాల్లోకి చావాలని చాలా ప్రయత్నాలు చేశారు. చాలాసార్లు అభిమాన సంఘాల సమావేశాలు అవి పెట్టి చివరికి ఆయన వెనక్కు తగ్గారు కానీ ఆయన బీజేపీకి దగ్గరగా ఉంటారు అనేది కొంత అందరికి ఉన్నటువంటి అభిప్రాయం. ఆయన మొన్న స్టాలిన్ను కలిశారు, విజయన్ను కూడా అభినందించారు మామూలు భాషలో. ఆయన పాత్ర ఏంటి, ఒకవేళ ఏమన్నా టెస్టింగ్ ది వాటర్స్ లాగా కలిసి చేశారా ఆ ప్రశ్నే ఉండొచ్చు. కానీ రజనీకాంత్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం అనే ఘట్టం ఆ దశ అయిపోయింది. ఎంజీఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత తొలిసారి స్వతంత్రమైన ప్రఖ్యాతితో ముఖ్యమంత్రి అవుతున్న వ్యక్తి విజయ్. జయలలిత కూడా ఉన్నారు ఆమె, కానీ ఆమె ఎంజీఆర్ ఉండగానే వారసురాలుగా వచ్చి కుటుంబమైన తగాదాలు ఎదుర్కొని ఆమె నిలబడ్డారు. కాబట్టి ఈయన స్వతంత్రంగా ఫస్ట్ జనరేషన్ లాగా ఈయన వచ్చారు. కాబట్టి ఆయనకు ఆ సద్భావం అలా వచ్చింది, అందరిలో ఒక ఆకర్షణ వచ్చింది. గట్టిగా నిలబడ్డాడు. కేసులు వచ్చినా భయపడలేదు, విడాకులు వచ్చినా భయపడలేదు, ఇట్లా తొక్కిసలాటకు భయపడలేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా నిలబడిన వాడు జీతా పోయి సిక్కిందర్ అని ఎవరైతే నిలబడతారో వాళ్ళని జనం ఇష్టపడతారు సహజంగా. ఇంకా అందుకనే దాన్ని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్ మీద, రాజ్భవన్ మీద కూడా ఉంటుంది. సభలో నిరూపించుకోలేకపోయారనుకోండి, ఆయన ఇప్పుడు వాజ్పేయి గారే ఉన్నారు, 161 మందితో తిరిగాక ఆయన సభలో ఆ రోజు పెద్ద ప్రసంగం చేశారు. ఏంటంటే అందరు నన్ను తప్పుపడుతున్నారు, రాష్ట్రపతి నన్ను పిలిచి ప్రయత్నిస్తావా అన్నారు, ప్రయత్నిస్తానన్నారు, ఇప్పుడు జరగలేదు, నేను ఇప్పుడే వెళ్ళి రాజీనామా ఇస్తున్నానని ఆయన లోక్సభ నుంచి నేరుగా డెమోక్రటిక్ గానే మాట్లాడారు. అంటే తీసుకున్నప్పుడు మాట్లాడారు. కాబట్టి నేను చెప్పేది, ఒకవేళ విజయ్ గనక సఫలం కాలేదనుకోండి, ఏమవుతుంది, ఆయన రాజీనామా చేసి అప్పుడే వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ దాన్ని ఏదో విజయ్ని చాలా తక్కువగా, అసలు ఏదో అతుకుల బోంతలాగా ఎవరో ఒకరి వాళ్ళ దగ్గర తిరిగారు, వీళ్ళ దగ్గర తిరిగారు, తక్కువ చేయడం. ఒక విజయాన్ని కానీ, ఒకరు సాధించిన దాన్ని కానీ, ఒకరికి ఉన్న ప్రజాభిమానాన్ని కానీ తక్కువ చేయడం అన్నది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇంకొకటి, విధానపరంగా కూడా ఆయన బీజేపీకి, డిఎంకేకి, అన్నాడీఎంకేకి ఎదురుగా నిలబడ్డారు. మతాలు సనాతనం అని చర్చ జరిగిన చోట 3 మతాల సింబల్స్ తను పెట్టుకున్నాడు. నా పేరు జోసెఫ్ విజయ్ అని గట్టిగా ప్రకటించారు. కాబట్టి ఏ విషయంలో ఆయన వెనక్కు పోలేదు. అందుకని తప్పకుండా విజయ్ డిజర్వ్స్ ఫస్ట్ ఛాన్స్ అండ్ మెయిన్ ఛాన్స్.